నల్లమల్లలంటే చాలా ఇబ్బందిగా ఉండేది సార్. అప్పుడు పోలీసు వాళ్ళు గిట్లా చాలా బాగా టైట్ ఉండే అప్పుడు. అంటే ఎక్కడెక్కడ తిరిగావమ్మా నువ్వు పార్టీలో కాదు? ఈ నల్లమల్లల అన్న అక్క చెప్తున్నట్లుగా పార్టీలో ద్రోహం చేయడం అనేది క్షమించడం నేరం. దళిత మహిళని చూడకుండా చంపి ఆమె తీసుకొచ్చి రోడ్డు మీద డెడ్ బాడీ పెట్టడం, ఆమె ఒంటి మీద ఏమో ఒక లెటర్ పెట్టడం అంటే మనం ఏ విధంగా పరిగణిస్తాం? సరే, దాంట్లో పార్టీలో కుల భేదాలు అనేది ఏముండవు. ఇలాంటి పనులు చేసిన వాళ్ళైనా నేనైనా సరే ఇంకోరైనా సరే క్షమించడం నేరం. మన బతుకు మన చేత కానప్పుడు బయటకు వచ్చి బతకాలి. అంటే ఒక మహిళని హత్య చేయడం వల్ల జనాలలో పార్టీకి కానీ కోవట్ ఆపరేషన్ ఎలా మీరు ఇంటర్నెట్ చేశారు? ఈ కోవట్ అనేది ఎట్లుంటుంది అంటే సార్, నీలాగా నాలాగానే ఉంటుంది. 43 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఫైరింగ్ స్టార్ట్ అయింది మనకు. ఆ ఎన్కౌంటర్లకు ఆ ఫోన్ గిట్ట పట్టుకున్నాక తప్పని పరిస్థితిలో వదిలిపెడితే పెద్ద నష్టం జరుగుతుందని చెప్పేసి అప్పుడు కొట్టేయవలసి వచ్చింది. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో పరిస్థితి ప్రభావంతోనో లేదా భావజాలానికి కొంతమంది అట్రాక్ట్ అయ్యి చాలామంది యువకులు అడుగుబాటు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఎండనక వాననక చలికి లెక్క చేయక అటు పోలీసులకు కానీ ఇటు పాములకు కానీ భయపడకుండా అడవిలో నుండివారు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత అక్కడ పరిస్థితుల ప్రభావంతోనూ లేదా వ్యక్తిగత కారణాలతోనూ జనజీవన స్రవంతులు కలిసేవారు. ఆ విధంగా బయటకు వచ్చిన పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ లత అలియాస్ పద్మక్క గతంలో ఇదే నల్లమల్లి ఏరియాలో ఉండి ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఆమె పార్టీలోకి ఎందుకు వెళ్ళారు, ఎందుకు బయటకు వచ్చారు అన్న విషయాలతో పాటు అప్పట్లో ఆమె రమాకాంత్ అదేవిధంగా చాలామంది పెద్ద లీడర్ల ద్వారా పనిచేశారు. వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు, ప్రజల కోసం ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇటీవల జరిగిన ఏఓబిలో ఒక మహిళా మావోయిస్ట్ హత్యకి ఆమె ఏ విధంగా స్పందిస్తారు విషయాన్ని ఆమె తెలుసుకుందాం. అక్క నమస్తే. లతక్క అలియాస్ పద్మక్క, నల్లమల. అప్పుడు ఇదే నల్లమల మనం ఉన్నాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడంతా అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి. అప్పుడు మీది ఒకవైపు దళం, ఒకవైపు పోలీసులు. అప్పుడు ఈ పరిస్థితి ఈ ప్రాంతం ఎలాగుండేది? మీరు అసలు దళం వైపు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? వెళ్ళిన తర్వాత ప్రజల కోసం మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? దళం మా ఇంటికి వచ్చింది సార్. ఏ ఊరమ్మా మీది? మల్లెలు తిరుగుతాం. అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు అప్పుడు లక్ష్మక్క వాళ్ళు ఉన్నప్పుడే పరిచయం, శేషన్న వాళ్ళు ఉన్నప్పుడు. ఆ తర్వాత దళం మా ఇంటికి వచ్చింది. రమాకాంత్ వాళ్ళు వచ్చిన తర్వాత నేనే పోవాలనుకున్నా. అంటే ఇంకా వచ్చి అక్కడ ఒకటి పెళ్ళికెళ్ళి ఉండే దళం. అక్కడ నుంచి మా మామ బిడ్డ వచ్చింది, ఇద్దరం కలిసి పోయినాం మళ్ళీ వస్తాం. బయట లోపలికి వెళ్ళక ముందు మీ అమ్మగారు కూడా సహకరించేవారట కదా? సహకరించి. అంటే ఈ పరిస్థితి మీ ఊర్లో పరిస్థితులు ఆ విధంగా ఉండేవా అప్పుడు? ఏమన్నా అంటే పెత్తందారులు ఉండేవారా? ఏం లేవు. మరి ఎందుకు వెళ్ళారు అప్పుడు? అంటే ఇంకా మాకు ఇష్టం ఉండే, వాళ్ళు అన్నోళ్ళు అంటే ఇష్టం ఉండి పోవాలనేది ఉండేది సార్ నాకు. అంటే ఇష్టం అంటే ఏ విధంగా? పాటలతో, వాళ్ళ పాటలు వాళ్ళ మాటలు, ప్రజల్లో వాళ్ళు చేసే టీవీ కార్యక్రమాలు అవన్నీ మంచిగా అనిపించేది సార్. అందువల్ల పోవాలనుకున్నాను. మీరు వెళ్ళేటప్పుడు మీ వయసు ఎంత ఉండేది? 16, 17. ఇంట్లో చెప్పి వెళ్ళారా, చెప్పకుండా వెళ్ళిపోయారా? చెప్పకుండా, అంటే మా అక్క ఉండే చెప్పి వెళ్ళిపోయినా. అమ్మ ఉంటేనేమో పోనీయకపోయేది. అమ్మ బస్ స్టాండ్కి వెళ్ళిపోయింది, బస్ ఆడ ఆపుకొని ఇంటి దగ్గర వెళ్ళిపోయినాం సార్. మళ్ళీ తీర్థం ఇక్కడే కదా, దగ్గరే కదా? దగ్గరనే. ఎవరి ద్వారా వెళ్ళారు? మీ బాధ్యులు ఎవరు అప్పుడు? రమాకాంత్, కిరణ్. ఏమన్నారు? మీ వద్దాం లేదా రమ్మన్నారు? ఏమనలేదు సార్, రమ్మన్నారు. ఇక వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక వెళ్ళిన తర్వాత ఏం చేస్తావమ్మా? ఏమంటే ఇక పోయి అందులోకి పోయిన తర్వాత ఇక ప్రజల్లోకి తీసుకుపోవడము, వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఈ వ్యవసాయం గురించి, ఈ సారా తాగడము అవన్నీ ఉండే కదా సార్. అవన్నీ ఇక వచ్చిన వాళ్ళకు సారా ఇట్లా విషయాలన్నీ ఇక వాళ్ళు వీళ్ళకు సారా పోయకూడదు అని చెప్పడం అవన్నీ జరిగినాయి. అట్లా కొట్టిండ్రు 2-3 కొడితే ఇంక మళ్ళీ రాలేదు సార్. అంటే మీరు అక్కడ వెళ్ళిన వెంటనే మీకు సమస్యల గురించి కాకుండా మీకు ట్రైనింగ్ ఎలాగ ఇచ్చారు? ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఎక్సర్సైజ్ ఇక తుపాకీ ఎట్లా కొట్టడము అవన్నీ నేర్పించారు. మరి అప్పుడు అదొకటే కాకుండా మీ భుజం మీద మీ బరువు కాకుండా చాలా మీ బ్యాగులు అన్ని కూడా మోయించేవారా? తీసుకెళ్ళడం. అప్పుడు పరిస్థితి నల్లమల్ల ఎలాగుండేది అప్పట్లో? నల్లమల్లలు అంటే చాలా ఇబ్బందిగా ఉండేది సార్. అప్పుడు సుదర్శన్ అని చనిపోయి ఉండే,
పోలీసు వాళ్ళు ఇట్లా చాలా కండిషన్ గా ఉండేది సార్, బాగా టైట్ ఉండే అప్పుడు. నల్లమల్లలో అప్పట్లో చెంచులు ఒకరే మీకు సహకరించేవారా? సహకరి- అందరూ మిగతా అందరూ కూడా సహకరించేవారా? అంటే అక్కడ చెంచులు సహకరించేది ఎక్కువ, ఇక్కడ ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు సహకరించేది. ఎవరు? ఈ ఊర్లో ఉన్న జనాలు ఉమ్. వచ్చినప్పుడు అన్నం కానీ వాళ్ళు ఇక అన్నాలు అంటే ఇంకా వాళ్ళకు సహకరించడం అంటే ఇంకా మాకు ఏంది అన్నము ఎవరన్నా వచ్చేది పోయేది అయితే చెప్పడం అయితే జరిగేది. ఉమ్. మీటింగ్ పెట్టాలంటే ఇంక అందరు వచ్చేది, మీటింగ్ చెప్పేది, ఉమ్. వెళ్ళిపోవడం. అది పార్టీలు వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ చేసిన కార్యక్రమం చెప్పండి ప్రజల కోసం. వాళ్ళ చేపలకైతే అవి అక్కడ చేపల రేట్లు పెంచడము, ఇక్కడ చెంచులకైతేనేమో ఇక ఈ వ్యవసాయం నేర్పడము అవి జరిగినాయి. అంటే ఎక్కడెక్కడ తిరిగావమ్మా నువ్వు పార్టీలో కాలం? ఈ నల్లమల్ల ఇక్కడ ఈ ఏరియా మొత్తం తిరిగాను. ఎక్కడ? సిద్ధాపూర్ తండలు ఉంటాయి కదా సార్, అక్కడ ఇక్కడ మల్లెల తీర్థం సైడ్ అక్కడైతే తిరిగాను. ఎక్కువ అంటే చేపలకి వెళ్ళి ఈ నల్లమల్లనే ఉండేది ఎక్కువ. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మీ కార్యక్రమం చెప్పు. పొద్దుగాల లేసి ఎక్సర్సైజ్ చేయాలి 6 గంటల వరకు. ఆ తర్వాత ఇంకా రోల్ కాల్ ఉంటాయి, అందరం పోవాలి, చెప్తారు ఈ రోజు ఊరికి అక్కడ వేరే దిక్కు పోవాలి, మీటింగ్ పెట్టాలంటే చెప్పేటోళ్ళు. చెప్తే ఇంకా అందరం రెడీగా అయ్యి తయారైపోయేది, సాయంత్రం వరకు పోయేటోళ్ళం. టిఫిన్ అది చాయ్ మేమే చేసుకుంటాం, ఉంటాయి అన్ని ఉంటాయి చేసుకుంటాం. మరి మధ్యాహ్నం భోజనం కూడా చేసుకుంటాం. సాయంత్రం అంటే ఇంకా ఊర్లోకి వెళ్ళిపోతే వాళ్ళు తెస్తారు. అంతేనా? రాజకీయ క్లాసులు కూడా చెప్పేవారా? చెప్పేటోళ్ళు నైట్ 8 గంటలకు కూర్చుంటే 9 గంటల వరకు చెప్పేటోళ్ళు. ఎవరెవరి దగ్గర పనిచేస్తారు మీరు? రమాకాంత్ దగ్గరనే ఎక్కువ ఉన్నాం. నల్లమల్ల అంటే ఒకప్పుడు మావోయిస్ట్ పీపుల్స్ వార్ పార్టీకి కోట ఇది. ఆ కోటలో మీకు ఎలాగుండేది సామ్రాజ్యం? పోలీసులు కూడా రావాలని భయపడిన రోజులు ఇవి ఒకప్పుడు. అవును సార్. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. పోలీసు వాళ్ళు రావడం అనేది జరిగేది. జనాల కాడికి పోయినప్పుడైతే ఇక ఆడ పోలీసు వాళ్ళు ఇక్కడ సిద్ధాపూర్ అది గోరాపూర్ చెరువు దగ్గర ఉండేది సార్. అక్కడ క్యాంప్ వచ్చింది. మేము పోయినాం. అక్కడ పోయే వరకు జనాలు ఉండి ఇక్కడ మొత్తం తిరుగుతారు, రావద్దని చెప్పేసారు. ఏదో పని ఉండి పోయినాం. పోయిన తర్వాత ఇక అక్కడ ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. కానీ ఇంకా లోపలికి రావాలంటేనే అది ఉండేది. పోలీసు వాళ్ళు అయితే చాలా టైట్ ఉండేది అప్పుడు. మీరు జరుగుతున్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది కదా, జరిగినప్పుడు మీరు అక్కడే ఉంటారు కదా, మొత్తం చల్లా చెదరు అయిపోతారు కదా. మళ్ళీ మీరందరూ ఎలా కలిసేవారు? అంటే ఏబిటి పెట్టుకుంటాం అక్కడ. ఇక్కడ రావాలి పలానా వాళ్ళ ఇంటికి అంటే ఆడిపోతాం. ఆడ అడవిలా పెంటలు ఉంటాయి కదా, వాళ్ళ ఇంటికి రావాలంటే అక్కడ పోయి కలుస్తాం. వాళ్ళకు ఫైరింగ్ జరిగినప్పుడు ఆ తర్వాత వచ్చి ఒకరు వచ్చి తెలుసుకొని మళ్ళీ మమ్మల్ని తోలుకొని పోతారు. మరి ఇంత పెద్ద అడవిలో మీకు దారిలో తెలుస్తుంది పారిపోతున్నప్పుడు ఇటువైపు వెళ్తున్నాం అంటే కొంతమందికి ఏమో తెలుస్తాయి, కానీ తెలియని వాళ్ళకైతే ఇంకా ఎక్కడ పోవాలన్నా తెలియదు సార్. అక్కడ మా పెద్ద అడవి ఉంటది కదా, ఎక్కడ పోవాలనేది అర్థం కాదు. మరి మీకు ఎలాగా, మీకు ఆ సమస్య రాలేదా? అంటే ఇంకా నేను ఎక్కువ పోలే సార్. ఎక్కువ అంటే ఇంకా పనులకు పోయినప్పుడు ఇట్లా గుర్తు పెట్టుకోమని చెప్తారు. చెప్పినప్పుడు ఏదో ఒక కాడైతే మిస్ అవుతాం. మళ్ళీ ఎవరన్నా మళ్ళీ ఒకరు ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ గా తోలుకోబోతారు. అట్లా జరుగుతుంది. మీరు ఎంతకాలం పనిచేస్తారు పార్టీలో? అంటే 2003లో పోయినా సార్. పోయి 6లో వచ్చేసినాం సార్. 2003 నుంచి 2006 వరకు ప్రజల కోసం ఏం చేసిన కార్యక్రమాలు చెప్పండి. అంటే ఇంకా వాళ్ళకు గిట్టుబాటు అయితే తక్కువ ఉండేది, ఈ రేట్లు పెంచడం జరిగింది కొన్ని. ఇక అవి అక్కడ చేసి మళ్ళీ వేరేకి వెళ్ళి పోవడం అయితే జరుగుతుంది. ఇంకా మీటింగ్ మాట్లాడినప్పుడు ఈ సమస్యలు అన్నీ చెప్తారు కదా, ఆ సమస్యలు ఒక్కటన్నా సాగు అవుతుంది. అయిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒకటి సమస్య అనేది చెప్తే కూడా అది కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రజలు సహకరించారు అప్పుడు? సహకరించేది బాగానే. పార్టీలో ఆడవాళ్ళ పట్ల చొలుకుని ఉంటది, ఇబ్బంది పెడతారు అని చాలా మంది అంటుంటారు, పోలీసులు చెప్పారు, వాస్తవం అది? ఏం లేదు సార్. మహిళ అంటే గౌరవం ఉంది అక్కడ? గౌరవం మస్తు ఉంటది సార్. బయట సమాజం కంటే లోపల సమాజం బాగుంటది. అంటే ఎలా గౌరవిస్తారు మంచిగా, ఎవరికి ఇబ్బంది అయినా అందరు వచ్చి మాట్లాడడం జరుగుతుంది సార్. బాగుంటది. మీతో సహచరులు ఎవరప్పుడు మీకు? స్వర్ణ ఉంది, భాగ్య ఉంది, రజిత, స్వరూప చనిపోయింది. వీళ్ళందరూ ఎవరు బాగా పనిచేస్తారు పార్టీలో? భాగ్యక్క, రజితక్క, స్వర్ణక్క ఎవరు?
ఇంకా భాగ్యక్క అందరు స్వర్ణక్క ఇట్లా బాగానే చేశారు. ఏం చేస్తుంది భాగ్యక్క? ఇంకా అంటే వాళ్ళు సమస్యలు అయితే ఉండేది, కొంత ఇంకా బయటకు పంపించడం ఇట్లా జరుగుతుంది వాళ్ళను. జరిగినప్పుడు ఇంకా ఆ సమస్యలు అనేది ఇంకా పొయ్యి కలిసి రాపోరి ప్రజలను అంటే పొయ్యి కలిసి రావడం అయితే జరిగేది వాళ్ళు. రచితక్క గట్టిగా పనిచేసేదా, భాగ్యక్క పనిచేసేదా, స్వర్ణక్క పనిచేసేదా? ఇంక అంతే అంత తక్కువనే సార్ వాళ్ళు పని చేయడం అంటే ఇంక అంత తక్కువనే ఉండేది వాళ్ళైతే. సరే ఇప్పుడు రమాకాంత్ అందరు చేశారు మీరు, తర్వాత ఇంకెవరి దగ్గర? కిరణ్ రమాకాంత్. వీళ్ళిద్దరు ఎవరంటే మీకు బాగా ఇష్టం, బాగా పని చేయించేవారు? రమాకాంత్ చెప్పేది పనులు, చెప్తే చేసేటోళ్ళు. పోయి మీరు పనిచేసిన కాలంలో 3 సంవత్సరాల్లో 3 ఎన్కౌంటర్లు మిస్ అయ్యారు. ఒకటి ఎలా జరిగింది చెప్పమ్మా. ఒకటి అంటే ఎన్ని గంటలు జరిగింది, ఎలా జరిగింది? సాయంత్రము ముక్కిడిగుండము పొయ్యిరా పోరి అని పంపించారు. ఒక ఏరియా ఇక్కడ రాయవరం అక్కడ ఉన్నాము. అక్కడ ఉన్న తర్వాత పంపించారు, పొయ్యిరా పోరి అని 4గురిని పంపించారు. పంపిస్తే పోయినాము. సలీంకు చూస్తున్నది, చికెన్ గున్నెలాగా వచ్చి నొప్పులు అవి ఉన్నాయంట, చెప్పలే. అయితే ఇంకా పంపిస్తే పోయినాము. ఇట్లనే వర్షం ఉండే, ఇంకా అడుగు జాడలు పడ్డాయి కదా, పోలీసు వాళ్ళు వచ్చారు. అవి చూసినాం, సగం మధ్యలోకి పోయిన తర్వాత చూసి మళ్ళీ వెనకకి రిటర్న్ అయితేనే ఉన్నాము. అవతల గుట్ట ఉండే, గుట్ట పక్కల పోలీసు వాళ్ళు ఉన్నారు, మేము ఇవతల సైడు వెళ్ళిపోతున్నాము. పోతున్నా టైం వల్లనే ఇక ఫైరింగ్ అనేది చేసిరు వాళ్ళు. చేయంగానే మేము తప్పించుకున్నాం, వెళ్ళిపోయినాం మేము అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఇట్లా పోతున్నాము. సలీం గంతే పడ్డాడు సార్. ఇంకా రా అంటే కూడా రాకుండా ఇంకా కనిపించాలి మాకు. ఇక అట్లా జరిగింది సార్. సలీం చనిపోయాడు. చనిపోయింది సార్. ఇంకొక ఎన్కౌంటర్ అంటే మళ్ళా ఆ రోజు సెంట్రీ ఉన్నాము. ఇట్లానే 5 గంటలకు సెంట్రీ ఉన్న టైం వల్ల ఛాయ్ ఇచ్చారు. ఛాయ్ తీసుకొచ్చారు, తాగినాము. నేనే ఇట్లా సెంట్రీ నిలబడ్డా. ఇంక ఇట్లా వస్తుండు, గుట్ట ఉంటుంది పెద్దగా. ఆ గుట్టకి వెళ్ళి ఇట్లా వస్తుంటే ఇక ఎమ్మటే చూసి చెప్పినాము. ఒకరు చెక్ చేస్తారు ఎప్పుడే సెంట్రీ. చెకింగ్ చేసినప్పుడు వచ్చినప్పుడు ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పినాము. చెప్పగానే ఇంక అందరూ చదువుకున్నారు, వాళ్ళ కిట్లు అవన్నీ చదువుకొని ఇక అక్కడ ఫైరింగ్ చేస్తున్నారు మానవుళ్ళు. మేము ఇక రిట్రీట్మెంట్ అక్కడ మీరు తప్పించుకున్నారు. రిట్రీట్ అయినాం. ఇంకొకటి బోరాపూర్ కాడైతే జరిగింది సార్. ఆడ 500 మంది వచ్చారంట, ఆల్బాల్ ఆడుతున్నారు. మేము ఎండపూట పోయినాము. పోతే ఇక జనాలు రాణిస్తలేరు మమ్మల్ని. రానియకుంటే ఇక ఏమైంది ఏంటంటే ఇక పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పారు. ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా అన్నీ ఫైరింగ్ చేసిన నేను. చేసిన ఇక మళ్ళీ వెళ్ళొచ్చినాం మేము. ఈ 3 కాకుండా మీరు ఎప్పుడైనా దాడులు చేశారా? ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు. మరి ఎందుకమ్మా బయటకు వచ్చారు మీరు? అంటే ఇంకా మాకు మ్యారేజ్ అయిన తర్వాత చూస్తాయండి సాగర్ కు మేము బయటకు వెళ్ళడం. మీరు అక్కడ పరిచయం పార్టీకి చెప్పి పెళ్లి చేసుకున్నారా? పార్టీ చేసింది. చేసిన తర్వాత బాగా ఆరోగ్యం బాగాలేకుంటే వచ్చేసినాం బయటకి. చెప్పే వచ్చారు పార్టీకి? చెప్పిన. ఏమంది పార్టీ? ఏమొద్దని చెప్పారు. అంటే మమ్మల్ని ఇద్దరిని సపరేట్ గా కూర్చోబెట్టారు. పోతాడంట సాగర్ అంటే ఇంకా నేనేమనలే. మళ్ళీ నాకు చెప్పారు, పోతే ఇట్లా ఇబ్బంది పెడతారు పోలీసు వాళ్ళు, మళ్ళీ నువ్వు ఇట్లా పోతావా అయ్యింది అని రమాకాంత్ మాట్లాడిండు. సరే నేనేం పోనని నేనన్నా. మళ్ళీ రమ్మంటే మళ్ళీ ఇద్దరం మాట్లాడుకున్నాం కదా, నేను పోతున్నా వస్తావా రావా అంటే ఇంకా సరేలే వస్తా అని చెప్పేసిన. 2 రోజుల ముందే చెప్పేసిండు నేను పోతాను పార్టీకి. చెప్పిన తర్వాత మేము బయటికి వెళ్ళడం జరిగింది సార్. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు మీరు అప్పుడు? అంటే ఇక సిద్ధాపూర్ వస్తాయి సార్, శ్రీనివాసులే ఉంది. ఆయన ద్వారా వచ్చారా బయటికి? అంటే వీళ్ళ అన్ననే వాళ్ళ ఇంటికి పోయినాం, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత 1 గంటలకు వచ్చారు. నైట్ ఫోన్లు చేసారు. 1 గంటలకు వచ్చి ఇంకా మమ్మల్ని తీసుకొని పోయిండ్రు. జైల్లో పెట్టలేదా? ఇంకేం పెట్టలేదు సార్, అక్కడనే ఉన్నాం. నువ్వు రమాకాంత్ అంటే బాగా పనిచేశారని చెప్తున్నావు కదా, రమాకాంత్ ఎలా చనిపోయారు? మీరు ఉన్నప్పుడు చనిపోయారు, తర్వాత చనిపోయారు? బయటకు వెళ్ళి వచ్చినాం కదా. ఎలా చనిపోయాడు? అంటే వాళ్ళకి గొడవలు ఏమో సార్ నాకు తెలియదు. చనిపోతే చూడడానికి అయితే వచ్చినాం. ఇక్కడ నచ్చంపేటకి తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత పోయి చూసి వచ్చినాం. అంటే ఎక్కువసేపు మాకు కలవకుండే రమాకాంత్ ఎక్కువ. మన పార్టీలో 3 సంవత్సరాలు ఉన్నావు కదా, ప్రజల కోసం పనిచేశారు మీరు.
అప్పుడు తునికాకు సమస్య ఒకటి ఉండేది, ఆ దళాలు రావడం అంతా కూడా జరిగేది కదా. ఆ సమస్య మీద రేట్ ఎలా నిర్ణయించేవారు, ఎలా దాన్ని మీరు ఆ సమస్య పరిష్కరించారు, ప్రజల్లో ఎలా ఏ విధంగా అవగాహన కల్పించారు? అంటే రేట్లు అనేది తక్కువ ఉండేది సార్ అప్పుడు. వీళ్ళు వచ్చిన తర్వాత రేట్లు పెంచడం జరిగితే మాకు మంచిగానే చేసిర్రు అనేది వాళ్ళ ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పించారు, అవగాహన తీసుకురావడం? అంటే మాకు రేట్లు మంచిగా పెంచారు అనేది చెప్పేసారు, ఉమ్. చెప్పారు సార్. ఇంకా ఆ తర్వాత ఇక మాకు ఈ సమస్యలు ఉన్నాయి కదా, మంచిగా చేసిండ్రు మాకు అంతా. ఇంకా కొన్ని సమస్యలతోటి కూడా మీరు మాట్లాడాలనేది జరిగింది. ఉమ్. వాళ్ళు అదే సంతోషం పడ్డారు సార్, అంటే ప్రజలకు అవగాహన కల్పించారు. కల్పించిండ్రు. ఇప్పుడు ఒక మాట చెప్పమ్మా, పార్టీలో మహిళలకు గౌరవం ఉంటుందని మీరే చెప్తున్నారు, గౌరవం ఉంటుంది సార్. ఉంటుందా ఉంటుంది ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది. మరి కొద్ది రోజుల క్రితం కొంతమంది పార్టీ వాళ్ళు పార్టీకి ద్రోహం చేస్తుందని ఒక అమ్మాయిని చంపి ఆ ఒంటి మీద ఒక లెటర్ పెట్టారు. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అందులో ఒక అమ్మాయి దళిత అమ్మాయి. అంటే ఇంకా పార్టీలో ఉన్నప్పుడు మనము ఒక అలా పార్టీ గురించి అయితే చెప్పడం ఇట్లా జరగద్దు. అది ఆ విషయం వల్ల మనం బయటకు వచ్చినప్పుడు బయట విషయాలే ఉండాలి. పార్టీలో పనిచేసిన వాళ్ళ పేర్లు అవన్నీ అయితే చెప్పడం కూడా మంచిది కాదు సార్. కరెక్టే, చెప్పిందని గ్యారెంటీ ఏంటి మీకు? అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ వల్ల కొన్ని కూడా తప్పులు కూడా జరుగుతాయి మా వల్ల. అందువల్ల ఇక అట్లా చంపడం కూడా జరిగేస్తుంది సార్. అంటే ఒక అమ్మాయి అని కూడా చూడకుండా చంపేస్తారా? అంటే ఇంకా కొన్ని సమస్యలు అనేది అట్లే వస్తాయి సార్, వచ్చినప్పుడు చెప్పలేము ఇక టైం. మీ మీద ఎప్పుడు అనుమానించారు పార్టీ? ఏమనుమానించలేదు. వేరే వాళ్ళ మీద అంటే ఇంకా బయటికి పోయి మళ్ళీ మనం పోయినామనుకో మళ్ళీ మన మీద ఎక్కువ నిఘా ఉంటుంది సార్ పార్టీకి అయితే. కదమ్మా, పార్టీలో నిజంగా అనుమానించారు అనుకో, విచారణ జరపకుండా జరిపారు అనుకుందాం, ఒక అమ్మాయి కదా అని క్షమించి వదలకుండా చంపాడు, ఉన్న న్యాయం అంటారా? అంటే న్యాయం అంటే ఇక వాళ్ళు అక్కడ బయట ఉడక తెలుసుకొని చేస్తేనేమో అది ఉండేది సార్. అది ఇక్కడ తెలియకుండా ఇంకా ఇన్ఫర్మర్ గానే ఇట్లా చెప్పిందేమో అనేసి చంపడం జరిగింది. కరెక్టేనమ్మా, తప్పే చేసింది అనుకుందాం, ఒక మహిళ కదా అని క్షమించి వదిలిపెట్టాలి కదా. క్షమించాలంటే ఇంకా ఏమో సార్, మళ్ళా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆ పని చేస్తారు. ప్రస్తుతం లత అలియాస్ పద్మక్క భర్త ప్రస్తుతం సాగర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇటీవల జరిగిన సంఘటనని ఆయన ఏ విధంగా పరిగణ తీసుకుంటారో ఆయన అడుగుతాం. సాగర్ నమస్తే. అన్న, అక్క చెప్తున్నట్లుగా పార్టీలో ద్రోహం చేయడం అనేది క్షమించడం నేరం అక్క చెప్తున్నారు. కానీ ఒక మహిళ అని చూడకుండా తప్పు చేశారు అనుకుందాం, క్షమించి వదిలిపెట్టడం అంటే అది కొంచెం బాగుండేదేమో. అలా కాకుండా ఆమెను చంపి, దళిత మహిళని చూడకుండా చంపి ఆమె తీసుకొచ్చి రోడ్డు మీద డెడ్ బాడీ పెట్టడం, ఆమె ఒంటి మీద ఏమో ఒక లెటర్ పెట్టడం అంటే మనం ఏ విధంగా పరిగణ తీసుకోవాలి? సరే, దాంట్లో పార్టీలో కుల భేదాలు అనేది ఏముండవు. ఎందుకంటే కుల భేదాలు అనేది పార్టీ ఎప్పటికిట ఆ కుల భేదాలని బహిష్కరిస్తుంది. దాని విషయంలో చిన్న పెద్ద అనే కులాలు అనేది ఎలాంటి తప్పు చేసింది ఎవరైనా ఒకటే శిక్షకారులు. అయితే దానివల్ల ఏంటంటే సరే, పార్టీకి ఏం చేసింది, 2018 నుంచి తీసుకుంది పార్టీలో పనిచేస్తూ ఇలాంటి పనులు చేసిన వాళ్ళైనా నేనైనా సరే ఇంకోరైనా సరే క్షమించడం నేరం. ఎందుకంటే మన బతుకు మన చేత కానప్పుడు బయటకు వచ్చి బతకాల. మెయిన్ ఏంటంటే పార్టీలో ఉంటూ సమాచారం ఇచ్చింది అనేది పార్టీ ఖండనించింది. సరే, పార్టీ ఖండించినా కానీ ఒక మహిళగా గౌరవించి సరే తనని శిక్షించి, వేరే రకంగా శిక్షించి తనని బయటకు పంపించి వాళ్ళ కుటుంబాన్ని మళ్ళీ ఇంకోసారి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి హెచ్చరించి పంపిస్తే బాగుంటుండే. కాకపోతుందంటే ఒక మహిళని హత్య చేయడం వల్ల జనాలలో ఒక చెడ్డ పేరు అనేది పార్టీకి కానీ సమాజానికి కానీ ఒక చెడ్డ సమాచారం బయటికి వెళ్తుంది. అది పార్టీ చేసేది లేకుండే. కాకపోతుందంటే ఇప్పుడు ఆ రకంగా చేయడం వల్ల బయట ఉన్న మాజీల మీద గిట్ట ప్రభావం చూపుతుంది. అది అంటే ఎవరో నష్టం చేసిరని చెప్పేసి పార్టీ ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం గిట్ట కొద్దిగా ఆలోచించేది ఉండే. కానీ ఆలోచన లేకుండా పార్టీ పెద్ద ఎత్తున నష్టపోయింది కాబట్టి దానివల్ల ఇంకా కొంతమంది ఉన్నారనేది ఆరోపణ వస్తున్నది. సరే, ఆరోపణ వచ్చినప్పుడు నిఘా వేసి దానికి తగిన శిక్ష వేసి పంపిస్తే బాగుంటుండే. అయితే ప్రజాకోర్టులో అక్కడున్న నష్టం జరిగిన దాన్ని బట్టి ప్రజాకోర్టులో ఈ ఆలోచన విధానాన్ని అందరితో డిస్కషన్ చేసిన తర్వాతనే ప్రజాకోర్టు తర్వాతనే తీర్పిస్తుంది. సరే, వాళ్ళు ప్రజాకోర్టు అక్కడున్న కష్టాలకు
అక్కడ ఉన్న నష్టపోయినందుకు పార్టీ కానీ జనాలు కానీ వాళ్ళు మరి ప్రజాకోర్టులో శిక్షించమని చెప్పారు కాబట్టి మరి దానికి అనుకూలంగా చేసిర్రా లేకపోతే పార్టీ నష్టపోయిందని కోపతోపాలకు డిస్టర్బ్ అయ్యి కొట్టేసిర్రా అనేది అక్కడ ఉన్న వాళ్ళకే తెలియాలి. అది కరెక్టే. కానీ ఆ విషయము ఏది ఉన్నా కానీ చంపేది లేకుండే చంపడము ఒక చెడ్డ పేరు అనేది పార్టీ మూట కట్టుకుంటుంది. అట్లాంటి ఆలోచన విధానం లేకుండా ఇంకేమైనా ఉంటే వగైరా ఎలాంటి డిసిషన్ అన్నా తీసుకొని పంపించడము కరెక్ట్ అనేది నా ఆలోచన సార్. కరెక్టే, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ అర్జున్ రెడ్డి అన్న ఒక వ్యక్తి బయటకు వచ్చారు, అలాగే పార్టీ ద్రోహం చేశారని పార్టీ అనేది బహిష్కరించింది. అంటే ఆయన అర్జున్ రెడ్డి కాబట్టి ఆయనకి ఏం మినహాయించారా, లేదంటే ఈమె దళిత మహిళ కాబట్టి ఈమెకి మినహాయింపు లేదా? అంటే అర్జున్ రెడ్డి ఎలాంటి తప్పు చేసిండంటే అలాంటి తప్పు ఉండదు కాబట్టి పర్సనల్ విషయం తప్పు చేసిండు కాబట్టి బహిష్కరించింది పార్టీ. మెయిన్ ఏంటంటే అక్కడ పర్సనల్ విషయాలు ఏమైనా తప్పు చేస్తే దానికి పార్టీ బహిష్కరిస్తుంది, చెప్పిన తర్వాత మార్చుకోకపోతే దాన్ని బహిష్కరిస్తుంది. అంటే పర్సనల్ విషయం కాదు. ఈ అమ్మాయి చేసిన విషయంలో గమనించవలసిన విషయం ఏంటంటే పర్సనల్ విషయాలు అయితేనేమో వేరే వేరే వగైరా ప్రాబ్లంలు ఉంటాయి, దాన్ని నష్టం కూర్చోదని చెప్పేసి ఎలగొట్టారు. కానీ ఈ అమ్మాయి పార్టీలో ఉంటూ పని చేస్తూ పార్టీ ఆరోపణ ఏంటంటే పార్టీలో ఉంటూ కోవర్టుగా పనిచేస్తుంది అంటే పార్టీ మెయిన్ నాయకత్వాన్ని దెబ్బ కొట్టింది, దాదాపు ఎన్కౌంటర్లో కారకురాలు ఈమెనే అని చెప్పేసి పార్టీ ఆరోపిస్తుంది. అది ఎంత నిజం అనేది పార్టీలో పనిచేసే వాళ్ళకే తెలుసు. మనము సమాజంలో బతున్నాము, దాన్ని లోతు పోయి మనం ఏమి అంత చెప్పలేం సార్. కానీ ఇప్పుడు పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ ఎక్కువ వచ్చింది. పార్టీ వైపు ప్రజలు చాలా దూరం అయిపోయారు. పార్టీకి సానుభూతి పరులు కూడా చాలా కష్టం అవుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ విధంగా మహిళల్ని హింసించి చంపితే ఎవరైనా పార్టీ వైపు వస్తారంటారా? అంటే పార్టీ ఈ ఒక్క వ్యక్తిని చంపడమనో ఇంకో వ్యక్తిని చంపిరనో పార్టీ తప్పుడు నిర్ణయాలు అయితే సాధ్యమైనంత వరకు తీసుకోదు. కాకపోతే పార్టీలో పనిచేసింది కాబట్టి పర్టికులర్ సమాచారం ఉంటేనే చేసిరు అనేది నేను నమ్ముతున్నాను సార్. ఎందుకంటే ఆ విధంగా ఉంటేనే పార్టీలో కేంద్ర రాష్ట్ర కమిటీలు అక్కడ ఉంటాయి కాబట్టి దాని మీద ప్రధానమైన ఎన్కౌంటర్లు జరిగినాయి కాబట్టి పటిష్టమైన పార్టీ భద్రత ఉన్న కాడనే పార్టీ నష్టపోయిందంటే దాన్ని తీవ్రంగా పరిగణించారు కాబట్టి దాన్ని ఒక నేను ఒప్పుకుంటా. కానీ ఇటువంటి సంఘటనలు జరిగితే వచ్చే వాళ్ళు కూడా ఇంకా పార్టీలో రారు కదా, రేపు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారని. టార్గెట్ చేయదు పార్టీ కానీ ఇప్పుడు బయటకు వచ్చిన మేమైనా సరే పార్టీకి నష్టం చేస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మేము ఏదో శుద్ధపూత వాళ్ళని చెప్తలేము, వాళ్ళు ఏదో ద్రోహం చేసినామని చెప్తలేము. ఏ ఒక్కరికైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళైనా పార్టీకి సహకరించి పార్టీకి ఏమైనా నష్టం చేస్తే తగిన శిక్ష పార్టీ నిర్ణయిస్తుంది. ఓన్గా తీసుకునేది ఏం కాదు, ప్రజాకోర్టులోనే తీసుకుంటుంది పార్టీ. కానీ మీరు కూడా ఒకసారి చెప్పండి, పార్టీలో పనిచేసి వచ్చారు కదా, ఇటువంటి సంఘటన మీకు ఎదురయ్యాయి అక్కడ? నాకైతే ఇంతవరకు అయితే ఎదురు కాలేదు సార్. నేను అంటే కొంత విధానం ఏంటంటే మనము చాలా రోజులు ఏపీటీ మిస్ అయితే మటుకు ఖచ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే ఎవరు రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ బయటకు వచ్చినా లోపలికి వచ్చిన తర్వాత కొంత నిఘా అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి ఎట్లా ఉన్నాడో తెలియదు అని చెప్పేసి ఖచ్చితంగా నిఘా ఉంటుంది. నిఘా అనేది ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ అక్కడ పోయినా కానీ ప్రజలు గిట్ట నిఘేస్తారు. మనం మాట్లాడే విధానాన్ని ఆటోమేటిక్గా మనం ఒక తప్పు చేస్తున్నామంటే మన టోన్ మారుతుంది. అప్పుడు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారు, మన మీద అబ్జర్వేషన్ పెడతారు. ఖచ్చితంగా దాన్ని ట్రాల్ చేయడానికి అనుభవం రాలేదు నాకు, ఇంతవరకు అయితే రాలేదు సార్. మాకు టోటల్గా దాదాపు నేను 8 సంవత్సరాలు పనిచేసిన, ప్రతిదీ బయటకు పోయి వచ్చిన. అంటే నా విధానం ఏంటంటే ముఖసూటిగా ఉండేది. ఆ విధానం వల్ల మనకి ఎలాంటి ఆలోచన విధానం అయితే పార్టీకి రాలేదు, నా మీద ఆలోచన అయితే రాలేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా లేదు. బయటకు వచ్చిన తర్వాత గిట్ట నేను ఎలాంటి నా కాడికి పార్టీ రాలేదు, పార్టీకి నేను ఏమి తప్పుడు సమాచారం లేదు. కానీ పార్టీలు ఉన్నప్పుడు మీరు కాకుండా ఇంకా వేరే వాళ్ళ మీద డిస్కషన్ వచ్చిందా ఇటువంటి విషయాలు? అంటే చేసినాం, కోవర్ట్ ఆపరేషన్ జరిగినాయి మా దగ్గరనే 2 కోవర్ట్లు కొట్టేసినాం. దాని విషయంలో నేను ఇట్లా అక్కడ ఉండి పర్యవేక్షించిన, ఇంటర్గేషన్ చేసిన, అంత ఒప్పుకున్న తర్వాతనే మనము చేస్తారు ఖచ్చితంగా పార్టీ. కోవర్ట్ ఆపరేషన్ ఎలా మీరు ఇంటర్గేట్ చేశారు? అంటే మన నల్గొండ జిల్లా కార్యదర్శి రవి, ఎన్కౌంటర్ కారకుడు అయిన అబ్బాయి, పార్టీలో మాతోనే సహచరుడు, పని చేస్తున్నా కానీ అతని దగ్గరనే పెట్టుకున్నాం. ఆడికి 3 ఎన్కౌంటర్లు బాధ్యుడైనా మనం ఏం చేసినాము, పార్టీలో పని చేస్తున్నా కానీ అబ్జర్వేషన్ పెట్టుకుంటూనే ఉన్నాము. నటిస్తూ ఈ కోవర్ట్ అనేది ఎట్లుంటుంది అంటే సార్, నీలాగా నాలాగానే ఉంటాడు. కానీ కోవర్టే తెలివిగా
ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఆలోచన విధానము అతనికి బుర్రలో చుచ్చుకోపోతుంది. చుచ్చుకుపోయిన తర్వాత దాని కలర్ పూసిన మేక వన్నెలాగా ఉంటుంది. అది ఎంతసేపున మేకప్ బాగానే ఉంటుంది, లోపల ఉన్న విధానము మార్పు అనేది పోదు. అది ఎంతసేపు ఉన్నా పార్టీకి ఎలా నష్టం చేయాలి, ఎవరిని కొడితే పెద్ద తలకాయ పోతుంది అనే ఆలోచన విధానమే కోర్టు దగ్గర ఉంటుంది. అంటే ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజలకు ఏదో నేర్పాలి, ప్రజలకు ఏదో సమస్యను తీర్చాలని ఉండదు. పార్టీ ఏడ పోతుంది, ఏడ పెద్ద లీడర్ పోతుంది, ఏడ మీటింగ్ పెడుతుంది, దాన్నే ఫోకస్ చేసి డిపార్ట్మెంట్కి అందిద్దామనే ఆలోచన ఉంటుంది. అట్లా మనము కొన్ని విషయాలలో చాలా వరకు ఉదారవాదంగానే ఉంటాం. పార్టీలో పనిచేస్తున్న సహచరుడు అని చెప్పేసి ఆ సహచరుడు ఏం చేస్తాడంటే మమ్మల్ని దెబ్బతీయడానికి పక్క నుండి వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. మీరు చెప్పిన వ్యక్తి ఏం చేశాడు అంటే నల్గొండ జిల్లా కార్యదర్శి చాలా ప్రేమగా చూసేది అతని వ్యక్తిని. ఆ వ్యక్తిని ఎంట పోయి పట్టించవచ్చు, అది అయిపోయింది. ఇంకో దళం దగ్గర అతని ఏపీటీకి పంపిస్తే పోయి పోలీసులను తీసుకొచ్చి ముగ్గురు చనిపోయారు. శ్యామల, కనుమ, ఇద్దరు పేరు మర్చిపోయినా నేను. వాళ్ళ రాచకొండ దగ్గర అది ఎన్నుకోవటం జరిగింది. ఆ తర్వాత అతనితో నేను మామూలులో ఉంటే అతను నల్గొండలో ఉండేది. పార్టీ ఒక సమస్య మీద పంపిస్తే ఆ సమస్యని ఆ టార్గెట్ని పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఏపీటీకి వచ్చాడు. ఏపీటీకి వచ్చినాక మేము అలసిపోయి వచ్చినాము. మా దగ్గర అప్పుడు షార్ట్ పేపర్స్ ఉన్నాయి. అతను వచ్చినప్పుడు షార్ట్ పేపర్స్ అనుకొని చెప్పేసి మేము ఊళ్ళోకి పోయి సామాన్ తీసుకురాపు అని చెప్పి తోలినాం. మేము తోలితే మనోడు ఏం చేసిండు, బ్యాచ్లు తీసుకుని వచ్చు. అయితే మేము అతను పోయిన దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరాన పసుల మంది ఉంటుంది. ఏట్లనే జెండాపెంట చెప్పి మన సీతాపూర్ కాడ నుంచి లోపలికి ఉంటుంది, గణపతి బక్కనిగా కాడ నుంచి లోపలికి ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత మేము ఏం చేయాలంటే రెస్ట్ బాగా అలసిపోయి వచ్చినాము. మేము దాదాపు 100 చిల్లర నడిచినాము. అలసిపోయి వచ్చి తానాలు చేసిన తర్వాత కూరు పట్టింది మాకు. ఇంత పెరుగు తాగిన ఆవుల దగ్గర పోయి అతనికి మేము వచ్చిన దానికి ఆవుల మందకు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. వచ్చేసి మేము అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాం, దరి ఉంటుంది. అయితే మేము ఏడైతే అతను చూసినప్పుడు చెట్టు కింద పడుకున్నామో ఆ ఏరియా మేము పడుకున్న ఇంకొక 20 అడుగులే అక్కడ నుంచి దరికి కిందికి రాలేవాళ్ళం, పైన వచ్చేసారు. అంటే ఎంతసేపు కొట్టినా మనం నీళ్ళకి వెళ్ళిపోవాలా. ఆ టైంలో వాళ్ళు నడుస్తుంటే రాయి డొల్లి వచ్చింది. రాయి డొల్లి వచ్చింది అని చెప్పేసి పైకి లేచి చూస్తే బ్యాచ్లు వచ్చేసింది. మేము అప్పటికి ఏమైంది, 3 దగ్గర ఏకేలు ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత కేంద్ర కమిటీ ఆ ఏకేలు పార్టీకి అప్పచెప్పాలి. ఆ ఏకేలు ఈ షార్ట్ పేపర్స్ ఆడ పెట్టేసి ఏకేలు తీసుకొని మేము బయటకు వస్తున్నాం. ఇంకా పార్టీకి కలవాలి. ఇతను ఏపీటీకి సామాన్ తీసుకొని వస్తే మేము వెళ్ళిపోతాం. అప్పటికి చుట్టుముట్టేసినాడు. చుట్టుముట్టేసినప్పుడు మేమేం చేసినాం, ఇంకా మేము చివరకు ఉన్నాం. అక్కడ మేము ఉన్న ఏరియా చుట్టుముట్టిండు. ముట్టిన తర్వాత మేము ఏం చేసినాం, వచ్చాయని చెప్పేసి మేము వెళ్ళిపోతుంటే అక్కడ నుంచి ఇంకో బ్యాచ్ వచ్చేసి ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అంటే దాదాపు 43 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఫైరింగ్ స్టార్ట్ అయింది మాకు. ఆ తర్వాత గిట్ట మేము అతను అనుమానించలే. సర్లే మనోడు పట్టుబడకుండొచ్చు, ఏదో సమాచారం వచ్చింది కాబట్టి మనం యాక్షన్ చేసినాం కాబట్టి అక్కడికి వచ్చినాం కాబట్టి మన మీద దాడి జరిగింది అనేది మేము లైట్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాధవ్ వాళ్ళందరూ కేంద్ర కమిటీ మొత్తం టోటల్గా దాదాపు గంగాధర్, ఆజాద్, శాఖమూరు అప్పారావు, కృష్ణ వీళ్ళందరూ వచ్చేసి కేంద్ర కమిటీ అక్కడ ఉన్న తర్వాత ఏం చేసినాం, తీసుకొని పోయిన తర్వాత అక్కడికి పోయినాక ఇతని మీద పార్టీ అబ్జర్వేషన్ చేసింది. మేము చెప్పిన విధానాన్ని బట్టి పార్టీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత గిట అప్పుడు కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ డిస్కషన్ చేసి ఆ వ్యక్తిని దూరంగా వేపన్ తీసి కొన్ని రోజులు దూరం పెడితే ఏదో డిస్మూడ్ అయినట్టుగా టోటల్గా పార్టీకి పని చేస్తే నన్ను దూరం పెట్టిరన్నట్టుగా ఫీల్ అయ్యిండు. అతను ఫీల్ అయిన తర్వాత ఎంతకైనా మంచిదని చెప్పి దళాలు పంపించి 1 నెల పాటు అబ్జర్వేషన్లో పెట్టి దగ్గర తీసుకొని డిస్టర్బ్ కాకుండా అర్థం చేయించారు. అర్థం చేయించిన తర్వాత గిట మన శ్రీధర్ అని చెప్పేసి కోవట్టుని మాట్లాడిన విధానంలో ఈ వ్యక్తి అలా ఒక ఇన్వాల్వ్. ఆ తర్వాత ఏమైంది, తీసుకొచ్చిన తర్వాత ఇంటర్గేషన్ చేస్తే దాదాపు ఒక 6 ఏళ్ల నుంచి కోవర్ట్గా పనిచేస్తుంది. అంటే ఎవరు కోవర్ట్ ఉన్నాడు ఆయన? ఏ ఆఫీసర్కి? ఆఫీసర్ పేరు భాస్కర్ అని చెప్పేసి ఎస్ఐ అంట. భాస్కర్ ఎస్ఐ కాడ నుంచి దాదాపు ఒక 10-15 మంది ఆఫీసర్లతోటి టచ్లో ఉన్నాడు మనోడు.
అంటే సీక్రెట్గా ఫోన్ వాడిండు మనోడు. ఆ ఎన్కౌంటర్లకు ఆ ఫోన్ గిట్ట పట్టుకున్నాక తప్పని పరిస్థితిలో వదిలిపెడితే పెద్ద నష్టం జరుగుతుందని చెప్పేసి అప్పుడు కొట్టేయవలసి వచ్చింది. అంటే దేంతో కొట్టారు? అంటే నార్మల్గానే కొట్టేసాం. కొట్టి రాశారా ఎందుకు చంపామని? శవాన్ని ఇవ్వలేదు, ఇక శవాన్ని ఇవ్వలేదు. ఉమ్. అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే కిటికలు పరిస్థితి, శవాన్ని వాళ్ళ కుటుంబానికి అయితే ఏమి ఇవ్వలేదు, ఉమ్. మనమే దానం చేసాం. మరి ఈ విషయం మీరు కమిటీకి చెప్పారా? పై కమిటీ చెప్తేనే మనం చేసాం. ఉమ్. ఎందుకంటే పై కమిటీ ఖచ్చితంగా నిర్ణయించి ఏం చేయాలనేది చెప్పిన తర్వాతనే మనము చేయవలసి వస్తుంది. ఎవరైనా సరే, పార్టీ అయినా సరే, ఇప్పుడు ఎవరైనా అదే పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చంపారు మీరు, కానీ పశ్చాత్తాపం పడలేదా మీరు? పశ్చాత్తాపం అంటే సార్, ఇప్పుడు ఎలాంటి వ్యక్తికి పశ్చాత్తాపం పడుతుంది? పార్టీ కానీ, పార్టీలో పనిచేసే వాళ్ళు కానీ, ఒక గౌరవమైన వ్యక్తి, ఒక ప్రజల సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తి, ఎలాంటి సొంత ఆలోచన విధానం లేని వ్యక్తి, ఆ వ్యక్తి కోల్పోతే ఖచ్చితంగా జనాలు బాధపడతారు, సహచరులు బాధపడతారు, టోటల్గా అందరూ బాధపడతారు. అంటే ఇవాళ మీ ముందు నేను మాట్లాడుతున్నా అంటే నేను బాగున్నా కాబట్టి మీరు రాగలిగారు, నాతో మాట్లాడగలుగుతారు. నాకేమైనా మీరు బాధపడతారు, మీకేమైనా నేను బాధపడగలను. అంటే మన మనసు స్వభావాలు ఫ్రీగా ఉండి మనము ఒక విధానము చేస్తున్నాము అంటే దాంట్లో ఎలాంటి వ్యక్తికైనా, మంచి వ్యక్తికి అయితే కోల్పోయినప్పుడు ఖచ్చితంగా బాధ అనేది కరెక్ట్ అన్నా. మీరు ఆయన పార్టీలోకి మారాడు, కోర్టుకు మారాడు అంటే ఆయన ఎంత పోలీసులు ఇబ్బంది పెట్టి ఉంటారు అప్పుడు? ఇన్ఫార్మర్ గా ఆయన అటువైపు రాకపోతే అటు వాళ్ళు చంపుతారు, కేసులు పెడతారు, లోపల పెడతారు. ఇటువైపు వస్తే మీరు, మీ ఇద్దరి మధ్యన ఆ అబ్బాయి నలిగిపోయి ఉంటాడు కదా. అంటే అబ్బాయి నలిపోవడానికి బయట ఉంటే నలిగిపోగలుగుతాడు. నువ్వు ఫుల్ టైమర్గా వచ్చి తుపాకీ పట్టిన తర్వాత నిన్ను పోలీసులు అయితే ఇబ్బంది పెట్టలేరు. ఒకటి సార్, ఎంత ఇబ్బంది పెట్టినా నిన్ను బయట ఒప్పుకున్నా కానీ, బయట ఉన్నప్పుడు నీ ఫ్యామిలీ కోసానికి ఇబ్బంది పడ్డప్పుడు కొంతమంది చేస్తున్నారు ఆ తప్పులు. ఎందుకంటే రెండు వైపులా ఒత్తిడి ఉంటుంది అనేది ఆలోచన విధానం అతను కొంతమంది లోపడుతున్నారు. అది సమాజంలో జరుగుతూనే ఉంది. అది ఎందుకంటే అతను కుటుంబ పరిస్థితిని మలుచుకొనే డిపార్ట్మెంట్ కానీ ఒత్తిడి చేస్తుంది. అయితే పార్టీలో కోవట్టు పేరు మీద చంపడం అనేది మీరు సమంజసం అంటారు? సమాదేశం అంటలేను. అంటే దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీని తప్పు పడతలేను, చేసిన వాళ్ళని తప్పు పడతలేను. చంపే విధానాన్ని కొద్దిగా ఆలోచించి చేయాలి ఏదైనా కానీ. ఒక మహిళ కదన్నా, మహిళ అంటే ఒక మెయిన్ నాయకత్వాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు మహిళలే ఛత్తీస్గఢ్లో ఇలా మహిళా కమాండర్స్ ఎక్కడి నుంచి తయారైనారు సార్? సరే, మహిళలని ఎంతోమందిని వదిలిపెట్టింది పార్టీ గిట్ట. సరే, పార్టీ తప్పేమనుకుందాం ఈ విషయంలో. మహిళా కమాండర్స్ దళాలలో పనిచేసి ఇవాళ అదే దళాలని ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఉపయోగించుకొని ఇవాళ అదే బలగాలని పార్టీ మీదకి విషకొలుపుతుంది. అయితే అదే రకంగా ఇతను ఎలగొడితే ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది అనేది ఆలోచించిందేమో అనేది నేను అనుకుంటున్నాను సార్. మీరు పార్టీలో ఉన్నప్పుడు మీరు చేసిన కార్యక్రమాలు, ఎక్స్చేంజ్ల ఫైర్లు చెప్పండి సార్. నేను చెప్పాలంటే చాలా జరిగాయి. ఇప్పుడు మనము మాట్లాడుతుంటేనే ఆ కోవటి చెప్పిన దాంట్లోనే బక్కనిగాపల్క జెండాపిండ దగ్గర 30-35 నిమిషాలు జరిగింది. అక్కడ వచ్చేసాం. వచ్చిన తర్వాత మన ఇది వజ్రాల మడు దగ్గర అక్కడ జరిగింది. అక్కడ నుంచి వచ్చేసి మనకు ఉడిమిల్లా అని చెప్పేసి చర్చలప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. మీటింగ్లో జరిగింది. నేనే దానికి మిలిటరీ బాధ్యన ఉన్నా. అక్కడ జరిగింది. తన గిట వాల్ పోస్టర్లు వేస్తున్నది ఆమె గిట. సెంట్రీలో మనోడి గిట ఉన్నాడు విక్రమ్. నాతో పాటు ఒక ముగ్గురు ఉన్నారు ఇంకా. అంటే బస్సులు వెహికల్ చెకింగ్లో ఉన్నా. అదే వెహికల్ చెకింగ్ బస్సులో వస్తున్నారు. నేనే ఫైట్ చేసిన ఫస్ట్. ఎందుకంటే మిలిటరీ బాధ్యత నాదే కాబట్టి ఎలాంటి డ్యామేజ్ జరిగినా జనాలు ఉన్నారు, 1000 మంది ఉన్నారు, జనాల మీద అటాక్ జరుగుతుందని చెప్పి ఫస్ట్ నేనే అటాక్ చేశాను. అయ్యా బస్సు లైట్లు ఏమంటే వేయకపోతే గట్టిగా గద్దిస్తే డ్రైవర్ అన్న పోలీసు వాళ్ళు అన్న వరకు నేనే ఫైరింగ్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేశారు. అప్పటికి ఏలాంటి నష్టం వాళ్ళకి జరగలేదు, మనకు జరగలేదు. ఎక్కడెక్కడ అయిపోయినాం. అదే మలతెల్లారి పెట్రోల్ చేను దగ్గర మనోళ్ళు నీళ్ళకు పోయారు. వాళ్ళు ఫైరింగ్ చేస్తే అక్కడే అయిపోయేది. అది చక్కగా దళంగాడికి వచ్చే వరకు వాళ్ళు వచ్చేసి దళం మీద పడకట ముందే మనకు అప్పటికి మిలిటరీ బాధ్యత నేనే కాశనిస్తే ఎక్కడో అక్కడ ముందుకెళ్ళి ఫైరింగ్ అది ఒక 10-15-20 నిమిషాలు చెప్పు మనమే వాళ్ళకట ముందు మనమే ఫైరింగ్ ఇచ్చినాం. అక్కడ ఏం నష్టం జరగలేదు. అక్కడ నుంచి వచ్చేసి ఈడ మన రుసుల చెరువు దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది.
అక్కడ ఇక్కడ మిలిటరీ బాధ్యతని ఏమో సెంటర్ ఉన్నది. అక్కడ ఈ మనోడు విక్రము రజిత్ అనే మూత్రాన్ని పోయింది. మనోడు విక్రము ఇంకో అబ్బాయి రాజేష్ అని చెప్పేసి సెంటర్కి పాలు తీసుకుపోయారు. నేను వంట చేస్తున్నా. ఎవరు వస్తున్నారంటేనే అందరికి కాషన్ చేసిన, టేక్ టూ కవర్ అని చెప్పేసి కాషన్ చేసిన తర్వాత సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఫైరింగ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనం ముందు ఫైరింగ్ ఉన్నాం కాబట్టి అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. అక్కడ నుంచి వచ్చేసి మన కడితిపోడు అని చెప్పేసి నల్లమల్లలో అక్కడ పనికి పోయి వచ్చిన అబ్బాయి ఇంకో విక్రమ్ అని చెప్పేసి ఆయన ఎన్కౌంటర్లు తప్పించుకున్నాడు. ఆయన వీళ్ళిద్దరిని మేకలు పోతుంటే అప్పుడే పోయి వచ్చినాము. రమ్మకాంత్ వీళ్ళుండి మటన్ కావాలి అని అంటే ఏటకు డబ్బులు ఇచ్చి తీసుకురాపోండి అర్థం చేపించి అని చెప్పేసి పంపించినాం. మనం పంపించిన తర్వాత జస్ట్ ముందర ఒక 10-15 మీటర్ల దూరాన గుట్ట దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది. అక్కడికి పెట్రోలింగ్ బ్యాచ్ అది పోలీసులు వచ్చి కూర్చున్నారు అక్కడ గ్రౌండ్స్. అయితే మనలో పోతున్న క్రమంలోనే సురేష్ని చూడకుండా ముందే కొట్టేసారు. అక్కడ టప్ అండ్ ఫైరింగ్ రాగానే విక్రమ్ కిందికి గుట్ట కిందికి దుంకేశాడు. మనం ఇక్కడ నుంచి ఫైరింగ్ ఇచ్చడం వల్ల మనం సేఫ్ అయింది. ఆ ఫైరింగ్లో మనోడు బయటపడ్డాడు. దాదాపు ఆ ఫైరింగ్లో ఓ 10-15 నిమిషాలు ఫైరింగ్ ఇచ్చేసి అన్ని చదివించుకొని మిలిటరీ బాధ్యత కాబట్టి అది సరిదిద్దుకున్నా. అక్కడ నుంచి మనము వచ్చినాం సార్. అని మీరు పార్టీలో ఉన్న 8 సంవత్సరాల్లో బాగా టఫ్ ఇచ్చిన ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్? టఫ్ అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు సార్. అంటే ఒకరి ఆఫీసర్ల పేర్లు చెప్పడము వాళ్ళకేమనిపిస్తుంది అంటే మనం మాట్లాడే విధానంలో వాళ్ళకు మనసుకు దెబ్బ తాకుతుంది. పేర్లు పెట్టి చెప్పడం అనేది మనం గిట కొద్దిగా ఆలోచించాలి. అయితే దాదాపు టోటల్గా ఆఫీసర్స్ అప్పట్లో 2003 నుంచి 2 నుంచి గిట్టి కానీ అయితే 2002 వరకు జర అప్పుడు పార్టీ పరిస్థితికి అప్పుడున్న దాడులకు అది ఎక్కువ. 2003 నుంచి జరిగిన దాడులు తీవ్రమైనవి నష్టాన్ని కలిగించినాయి. కాకపోతే పార్టీ గిట అంతే సవాల్గా ఎదుర్కొన్నది. అలా కొంత మెరికల్ లాంటి అబ్బాయిలు తీసి పార్టీ గిట ట్రైనింగ్ ఇస్తుంది, ప్రత్యేకమైన క్లాస్ ఇస్తుంది, దాన్ని ఎలా నాయకత్వం గిట దాన్ని ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగానే పార్టీ గిట టఫ్గా నల్లమలలో ఫైట్ చేయడానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి కానీ వెనకడుగు చేయడానికి కారణం ఏంటంటే ఆ కొద్ది మందితోటి పార్టీ గిట ఈ క్యాంపులలో కొంతమందిని ఉంచుతూ డెన్నులో అక్కడ ఉన్న సమస్యల మీద మాట్లాడుతూ చెంచుల సమస్యల మీద కానీ ఎక్కడ గ్రామాలలో ఉన్న సమస్యల మీద కానీ ఈ టీమును ముందు పెడుతూ ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి పార్టీ బలోపేతమైంది. కానీ అంత బలోపేతం చేసిన నల్లమలలో ఎందుకు మరి పార్టీ వెనకంజేసింది? ఇక్కడ మూవ్ అయిపోయింది కదా పార్టీ. అంటే వెనకడానికి కారణం ఏంటి సార్ అంటే పార్టీ నిర్బంధం ఎక్కువైంది. నిర్బంధంలో సరెండర్ అయ్యేవాళ్ళు చాలామంది ఏమైందంటే పదే ఎన్కౌంటర్లు జరుగుతుంటే లొంగిపోయిన వాళ్ళు పోలీసులకు సహకరించడం, కొంత ఆర్థిక పరిస్థితి బాగాలేక అక్కడ ఉన్న 2 వైపులా ఇబ్బంది పడలేక కొంతమంది చదువుకున్న అబ్బాయిలు జాబ్ కోసానికి ఆశ పెట్టుకొని రకరకాలుగా సమస్యలు అనేది జనాలలో ఒక ఆర్థికమైన పరిస్థితులు సంక్షేమాలు వచ్చినాయి కాబట్టి భూములకు రేటు రావడము, బయట పని చేసుకుంటే 10 రూపాయలు రావడము, అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు మాకెందుకు ఇది అనే విధానము మార్కెట్లో ఇప్పుడు కొనసాగుతున్నది. ఏంటంటే ఎంతసేపు ఉన్న సొంత విధానమే ఆ కుటుంబము ఆత్మహత్య వరకు పోయినా పర్వాలేదు, కానీ ఈ పార్టీ వైపు కానీ జనాల వైపు కానీ ఆలోచించే విధానం అయితే ఇప్పుడు మార్కెట్లో లేదు. నా సొంత ప్రయోజనం ఎట్లా బతకాల, నేను ఎవరిని తొక్కేస్తే నాకు 10 రూపాయలు వస్తాయనే ఆలోచన విధానం ఉంది. కానీ మనం 10 మందికి మేలు చేద్దామనే విధానము ఇంకా మార్పు రాలేకపోతుంది సార్. ఆర్థిక సంబంధాలు ఎక్కువైన తర్వాతనే ఇది జనాలకు కానీ పార్టీకి కానీ రకరకాల పొలిటికల్ లీడర్లకు కానీ ఎక్కడ పైసా ఇప్పుడు ఒక రాజకీయం చేయాలంటే ఎంత ఖర్చు పెడుతున్నారు. ఒక ఎలక్షన్ వచ్చిందంటే ఒక్క కాన్సెక్స్లో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎవరు ఎందుకు ఆ 1000 కోట్లు ఖర్చు పెట్టాలి? అదే 1000 కోట్లు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేయొచ్చు కదా. అక్కడ ఉన్న పేదలకు ఇల్లు లేకపోతే బాత్రూము లేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా, ఇల్లు లేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా.
రోడ్లు లేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా, కరెంటు లేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా. అక్కడ ఉన్న రేట్లు ఓ కంట్రోల్ షాపు లేకపోతే ఓ స్కూల్లో ఏదో పెట్టి అభివృద్ధి చేయొచ్చు కదా. ఈ 1000 కోట్లు ఎందుకు ఎవరు ఖర్చు పెడుతున్నారు అంటే ఆర్థిక పరిస్థితి వాళ్ళ స్వార్థం కోసానికి. ఇక్కడ ఉన్న జనాలు గిట్ట ఈ 1000 తీసుకొని ఇప్పుడు కోట్లు వంచితే ఎంత వస్తుంది? ఒక వ్యక్తికి వచ్చేసి 500-1000 రూపాయలు వస్తుంది. ఆ 1000 రూపాయలకు 500 ఓటు అమ్ముకుంటున్నా అంటే నీ శరీరాన్ని నువ్వు అమ్ముకుంటున్నట్టే. అమ్ముడు దాదాపు 5 ఏళ్ళ వరకు నువ్వు జీతం చేస్తున్నట్టే. అంటే ఇవన్నీ ఆలోచిస్తలేరు జనాలు. ఎంతసేపు ఉన్న ఆ ఒక్క పూటకు వస్తుందా, ఆ కోటర్ వస్తుందా, లేకపోతే బీర్ వస్తుందా, బిర్యానీ వస్తుందా, 500 వస్తున్నాయి, 1000 రూపాయలు వస్తున్నాయని చూస్తున్నారు. కానీ వాళ్ళేమంటారు, మా డబ్బులు మేము తీసుకుంటున్నాం కదా, మా డబ్బులే కదా అని అంటారు. డబ్బులు ఒకటి మనము రాజకీయ నాయకులను కూడా తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి రాజకీయ నాయకుడు ఒక 100 కోట్లు తెస్తున్నాడు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ నీ కాడ పెడుతున్నాడు, ఇదే 100 కోట్లకు 100 కోట్లు తీసుకుంటున్నాడు. వ్యాపారం అంటే నీ పైసలు ఎట్లా? నీ పైసలు కావు. ఓడిపోయినప్పుడు 100 కోట్లు పెడితే, మళ్ళీ గెలిచినప్పుడు 100 కోట్లు పెడితే 200 కోట్లు 400 కోట్ల రూపాయలు వాళ్ళు కూడా తప్పు చేయాల్సి వస్తుంది. ఇవాళ మనం తప్పు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా తప్పు చేయాల్సి వస్తుంది. అంటే ప్రజలే అసలు ఓటు అమ్ముకోకపోతే ఏ సమస్య లేదు. ఏమి నేనే ఉన్నా సార్, నేనే నిలబడ్డాను ఒక సర్పంచిగా, నేను 5 లక్షలు ఖర్చు పెట్టినా అంటే నేను ఖర్చు పెడితేనే నువ్వు ఓటు వేయగలిగినావు. నేను రేపు ఏం చేస్తా? 5 కోట్లు ఖర్చు 5 లక్షలు ఖర్చు పెట్టి 10 లక్షలు తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే నా కుటుంబాన్ని పోషించాలా. వ్యాపారం లేక అయిపోయింది. అంటే అదే నువ్వు మానవత్వంతో ఓటు వేసి ఉంటే నాకిడే నేను తప్పు చేయాలంటే నీ ముందుకు రాలేను. నేను భయం ఉంటది. అంటే ఈ అక్రమానికి కానీ ఇలాంటి స్కామ్లకు పాల్పడడానికి మనమే కారణమవుతున్నాం. ఓకే అన్న, ఫైనల్ గా చెప్పండి, మాజీ నక్సలైట్లు అందరూ కూడా, అంటే అందరూ కాదు, కొంతమంది బాగా సెటిల్ అయిపోయి దందాలు చేసుకుంటుంటే మీరేంటి ఇద్దరు సాధారణ జీవితం గడుపుతున్నారు సార్? వాళ్ళగిட்ட ఇట్లాంటి తప్పుడు బాట బూర్జువా పార్టీలో మరి తిరిగి వాళ్ళగిட்ட ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్ ఏం పని చేస్తున్నాడో వాళ్ళగిட்ட అదే స్థాయిలో పోయి ఆ రకంగా ఉండొచ్చు, మీకు కాదంటలేము. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ ఏమంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్వభావాలు వస్తాయి. ఒక బయట చేస్తున్నప్పుడు ఇవాళ మేము ఎంత అవసరపడుతున్నామో కనీసం తిన్నవా అని అడుగుటోళ్ళు లేరు. పొద్దున్న లేస్తే ఒక ఈ నైట్ అయినా పగులైనా ఎవరికైనా సమస్య వస్తే ఫోన్ చేసి పోయి చేస్తున్నాము. ఇవాళ గిట్ట మేము పని చేస్తున్నప్పుడు గిట్ట కనీసము నాకేలాదే లావాదేవీలు వస్తున్నాయని ఆలోచిస్తున్నారు, కానీ నాకేలాంటి లావాదేవీలు రావు. ప్రజాసేవే నా సేవ అని నేను అనుకుంటా. కానీ ఆ రకంగా అనుకుంటలేదు. ఎంతసేపు ఉన్నా రోడ్డు మీద తిరుగుతాడు, రోడ్డు మీద చేస్తాడని అదే పబ్లిక్ దండం పెట్టి చెప్తున్నా. ఎలాంటి నాకు ఆర్థిక అవసరాలు కాదు, మీరు మరిగదిస్తే చాలు నాకు, అంతే తప్ప నాకు ఎలాంటి ఆ ఆర్థిక పరిస్థితులు నాకేమి మీరు లావాదేవీలు ఇవ్వద్దు, నేను తీసుకోవద్దు, నాకు అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ బాగుండాలి, నేను బాగుండాలనేది కోరుకుంటున్నా. నేను ప్రజల్లో మార్పు రావాలంటున్నారు సాగరన్న అలియాస్ సాగరన్నతో పాటు లలితక్క. వాళ్ళు చెప్తున్నట్లుగా ఓటుకు మనం నమ్ముకుంటేనే రాజకీయ నాయకుడు కూడా తన వ్యాపారాన్ని మార్చుకుంటున్నాడు. కాబట్టి మనం 5 సంవత్సరాలు అతనికి గులాంగిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక విధంగా మన శరీరాన్ని అమ్ముకున్నట్లుగానే అంటూ సాగరని చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రజలు ఓటుకు అమ్ముకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేస్తారో అప్పుడే మీరు గల్లా పట్టుకొని లీడర్ని అడగచ్చు. లీడర్ కూడా తప్పు చేసే సిగ్గుతో తలదించుకొని మనకు సమాధానం చెప్తాడంటే సాగరని చెప్తారు. ఇక ఇటీవల జరిగిన సంఘటనపై వాళ్ళిద్దరూ చాలా స్పష్టమైన ఆదేశాలు చెప్తున్నారు. పార్టీలో ఎక్కడైతే జరిగిందో అన్యాయం జరిగినప్పుడు ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా అక్కడ కులాల మతాలకు సంబంధం ఉండదు కాబట్టి అటువంటి చర్య తీసుకున్నారు. కానీ ఒక మహిళని ఆలోచించి వేరే రకంగా క్షమించి వదిలిపెడుతుంటే, వేరే రకంగా పనిష్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. దానివల్ల ప్రజల్లో ఒక మంచి మెసేజ్ ఉండేది. కానీ ఇప్పుడు చేసిన పని వల్ల ప్రజల్లో ఒక పార్టీ మీద ఒక చెడు అభిప్రాయం వచ్చే అవకాశం ఉందంటూ సాగర్ అని చెప్తున్నారు. ఇది సాగరన్న లతాక్కల ఎక్సలెంట్. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్తే.